హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ మేకర్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన వేళాంగిని చర్చ్. ఇక్కడికి రావాలని ప్రతి క్రైస్తవుడు కోరుకుంటాడు. సో ఇక్కడికి ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ స్టే చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తాం. సో మేమైతే విజయవాడ నుంచి చెన్నైకి ట్రైన్లో చేరుకున్నాం. ట్రైన్కి వచ్చేసి పర్ హెడ్ 200 పడింది. బస్కి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. సో మేమైతే చెన్నై వచ్చేసాం. ఇదే చెన్నై రైల్వే స్టేషన్, ఎంజీఆర్ చెన్నై రైల్వే స్టేషన్. సో మనం ఫస్ట్ ఇక్కడ నుంచి కోయంబేడు సిఎంబిటి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. సో మేము కోయంబేడుకి అయితే వెళ్ళిపోయాం బస్ స్టాండ్కి. అక్కడ నుంచి వేళాంగిని వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. ఆ బస్సెస్ వచ్చేసి మనిషికి 500 పడింది. సో మేమైతే వేళాంగిని వచ్చేసాం మార్నింగ్కి. చూడండి, ఇదే వేళాంగిని. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాం, సాంబార్ వడ. సో మీకు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చర్చ్ సంబంధించినవి. బస్ స్టాండ్ పక్కనే. వన్ డేకి 500 అలా ఛార్జ్ చేస్తారు. సో ఇది మెయిన్ చర్చ్ అనమాట, వేళాంగిని. సో ఇది బీచ్ రోడ్డు, కరెక్ట్గా చర్చ్కి ఆపోజిట్లో ఉంటుంది. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి సో అలా బీచ్ చూద్దామని చెప్పి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇదే వేళాంగిని బీచ్. ఆ ఎల్లో కలర్ షర్ట్లో మోకాలు దండేసి నడుస్తున్నారు కదండి, ఆయన మా బావగారు. సో ఇక్కడ ఒక ఆచారం అయితే ఉంది. సో ఈ దూరం వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ 1.5 కిలోమీటర్ ఇలా మోకాళ్ళ దండపై నడిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్మకం అన్నమాట. చూడండి ఎంత భక్తితో నడుస్తారో.
ఇది నైట్ బీచ్ వ్యూ పాయింట్ అండి. చర్చికి దగ్గరే ఉంటుంది కాబట్టి అందరూ వస్తారు నైట్ చూడడానికి. సో డే 1 అయితే ఇలా అయితే క్లోజ్ చేసాం. మొదటి రోజు ముగిసింది. రేపు కలుద్దాం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2. సో ఇక్కడ తెలుగులో ప్రేయర్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మన తెలుగులోనే ప్రేయర్ జరుగుతుంది, గమనించగలరు. మన ఆత్మ దేవుని చెంతకి వెళ్ళకుండా నరకాగ్యం వెళ్ళిపోతుంది. కారణం నీవు నేను చేసే పనులు, నీవు నేను చేసే క్రియలు. కాబట్టి ప్రభు దేవుని పూజ పనిలో ప్రభువా నా దేహము ఈ యొక్క పట్టులో కలుసుకున్నా కానీ నా ఆత్మ మాత్రం నీ చెంతకే రావాలని గొప్ప నిర్ణయంతో ప్రార్థన చేద్దాం. ఈ మరియ తల్లి దగ్గర, ఈ బలంగా మన దగ్గర మనం ప్రార్థన చేయడం ద్వారా ఆ తల్లి మన మాటను ఆలకించి మన మధ్యస్థ ప్రార్థన, తల్లి మధ్యస్థ ప్రార్థన తన కుమారుని పాదాలు పెట్టినట్టయితే తలచిన ఉద్దేశాలన్నీ నెరవేరినటువంటి గొప్ప భావంతో ప్రార్థించేద్దాం. తప్పకుండా దేవుడైన ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. సో ఫైనల్లీ ప్రేయర్ అయితే అయిపోయిందండి. మాకైతే ఇక్కడ ఫుడ్ నచ్చలేదు. మన ఆంధ్ర వాళ్ళకి తెలిసిందే కదా, ఆంధ్ర దాటితే మనం బయటికి వెళ్తే తినలేం. సో మేము ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాం. ఇది కూడా చర్చికి దగ్గరలోనే ఉంది. మొత్తం అయితే సముద్రపు చేపలు అయితే ఉన్నాయి. நண்டு 150 ரூபா 150 ரூபா நம்ம கேளுங்க. இது எல்லாத்துக்கும் அப்புறம் 350 ரூபா ஏன்னா எவ்வளோ தரா 5 எதுவுமே இருக்காது. ஒரே அழகா 2 பீஸு இந்த 500 ரூபா கொடுக்கணும். நான் அதிகம்னா சொல்ல ஃபஸ்ட்டு போனி கேட்டால் தான் கம்மி வயசு. இந்த 500 ரூபா கொடுக்கணும். 500 అంట. நீ எவ்வளோ தரா கம்மி ரெடி చెప్పు. இந்த அதுக்கு 300 అది 300 అంట. ఎంత தரா చెప్పు. అవి 2 పేరు అంజనమేనా? అంజనం. ఎంత ధర 2? ఎంత కేజీ ఎన్ని కేజీలు ఉన్నాయి చూడమని. ఎన్ని కేజీలు ఉన్నాయి చూడండి. 2 కేజీ 2 కేజీ ఇది 2 కేజీ 2 కేజీ కాసు. ఇదా ఇది 1 1 కేజీ. 1 కేజీ 1 కేజీ 250 200 కాదు 200. సో ఇక్కడ అన్నీ వంట చేసుకోవడానికి అన్నీ కూడా రెంట్కి అయితే ఇస్తారండి. వంట పాత్రలు కానీ గిన్నెలు కానీ అన్నీ కూడా
అవి మాకైతే రోజుకి 150 తీసుకున్నారు. ఈ గిన్నెలు 2 పాత్రలు అవి. సో గ్యాస్ కూడా ఇక్కడ చూడండి, గంటకి 50 రూపాయలు అనమాట. మనం చేసుకునే వంటను బట్టి ఇంకా చూడండి ఒకసారి అయితే. సో టైమింగ్ అయితే ఉంటుంది, టికెట్ ఇస్తారు, గంట తర్వాత పే చేయాలన్నమాట. ఇక్కడ అన్నీ అడ్వాన్స్లు అండి. ముందు మనం ఒక 150 అంటే 300 కట్టాలి. మళ్ళీ మనం అవి సామాన్లు వెనక్కి ఇచ్చేసిన తర్వాత మన అమౌంట్ మనకి ఇస్తారు. సో అంతే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి.